హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్తో దొండకాయ ఫ్రై ఎప్పుడైనా చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. సో దీనికోసం ముందుగా పెనం పెట్టుకుని పెనంలో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నానండి ఆయిల్, ఎందుకంటే ఎగ్ వేస్తాను కాబట్టి. మీరు ఆయిల్ వేసేసుకుని జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ముక్క వేసుకోండి, ఫుల్ వేసుకోవద్దు. ఒక ఆనియన్ ముక్క వేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా రౌండ్గా కట్ చేసుకుని వేసుకుని వేపేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలండి. అంటే ఇవి పొడవుగా కూడా మీరు కోసి వేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కోసి వేసాను, కానీ ఎలా అయినా సన్నగా కోసుకోవాలండి. పొడవుగా అయినా ముక్కలుగా అయినా సన్నంగా ఉండాలి. లావుగా ఉంటే ఈ ఫ్రై అంత టేస్టీగా ఉండదు. సో చిన్నగా కోసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. దీంతోనే కాకుండా మీరు క్యాబేజీతో కూడా ఎగ్ ఫ్రై చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దాంతో కూడా ట్రై చేయండి. సో ఇవి కొంచెం సేపు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే ముందే యాడ్ చేసేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇవనే కాదండి, ఏదైనా మీరు టమాటా అయినా లేకపోతే వంకాయ ముక్కలు కానీ అంటే వేసిన వెంటనే వేసారనుకోండి, దాంతోపాటు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇది ఇలా కలిపేసుకుని సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గిచ్చేసుకోవాలి. మినిమం ఒక 7 మినిట్స్ 8 మినిట్స్ అయినా మగ్గించుకోండి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని. అలా మగ్గించుకోవడం వల్ల మనకి ఏంటంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది, ఫ్రై అయినా కూర అయినా ఏదైనా. చూసారా ఎంత బాగా మగ్గాయో? ఇవనే కాదండి, మనకి ఏదైనా కూరైనా ఫస్ట్ నీళ్ళు వేయకముందు మగ్గించుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో కారం వేసేసుకోవాలి. పసుపు అలాగే కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఎగ్ వేస్తాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువే వేసాను నేను కారం. సో ఇవి కలిపేసుకుని కొంచెం సేపు మగ్గించుకుని తర్వాత ఎగ్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నానండి, మీరు కావాలితే 4 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. ఇందులో మీరు కావాలితే కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా నేను వేయలేదు. సో చూసారా, ఇది మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి అంతే. చూసారా ఎలా అయిందో? ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుని ఫ్రైలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి మనకి మజ్జిగ చారు అలాగే చారుతో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ ఆల్.